హలో ఎవరీవన్, యాంకర్ శ్యామల గారు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ నారా లోకేష్ గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేయడం జరిగింది. సో ఇష్యూ గురించి మాట్లాడారు కానీ ఎవరికైతే అర్థం కావట్లేదని చెప్పాలి. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో సార్, ఏం చెప్తారు సార్ ఇష్యూ గురించి? ఇష్యూ ఏం లేదు, పోలవరం గురించి ఎవరికి అర్థం కాకపోవచ్చు అని చెప్పి నువ్వే చెప్పావు కదా. సో కాబట్టి పోలవరం గురించి అర్థం కాదని చెప్పి నువ్వు చెప్పడం కాదు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారే చెప్పారు చాలా సందర్భాల్లో. ఇది ఎప్పుడు పూర్తి చేస్తామో తెలీదు, అది ఎప్పుడు పూర్తి అయితే తెలీదు, అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, ఇవన్నీ చాలా మాట్లాడాడు ఆయన. సో ఆయన అంతకుముందు అనిల్ కుమార్ అని ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తొలి క్యాబినెట్లో. ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఉండి 2020 ఎప్పటికి పూర్తి చేస్తా అన్నాడు, 2022కే పూర్తి చేస్తా ఉన్నాడు, 2022కి పూర్తి చేస్తామన్నారు. అంబటి రాంబాబు గారు తర్వాత రెండో కిషన్ వచ్చాడు నీటి పారుదల శాఖ. అప్పుడు పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందంటే నాకేం తెలియదు అని చెప్పేవాళ్ళు, ఇట్లా చెప్పి మాట్లాడేవాళ్ళు రకరకాలుగా ప్రెస్ మీట్లో. సో పూర్తి అవగాహన లేనట్టుగా మాట్లాడేవాళ్ళు. సో ఇలాంటి సబ్జెక్ట్ మీద శ్యామల గారు మాట్లాడటం అంటే ఇంకా క్యాబిడియే. ఎందుకనంటే సరే మాట్లాడారు, ఆవిడ తెలుసుకొని సబ్జెక్ట్ మాట్లాడారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆవిడ. ఇప్పటికి కూడా యాంకర్ శ్యామల అంటారు, అధికార ప్రతినిధిగా ఆవిడని గుర్తించట్లా. కారణం ఏంటంటే సబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం. ఈ మధ్యకాలంలో అందుకే పోలీసులు విచారించారు. ఏది అక్కడ కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం జరిగితే ఆ బస్సు ప్రమాదం లిక్కర్, అది కూడా ఏ లిక్కర్ ద్వారా అది బయట అమ్ముతారు కదా, ఆ లిక్కర్ తాగి గవర్నమెంటే బయట అమ్ముతుంది బెల్ట్ షాపుల ద్వారా. ఆ బెల్ట్ షాపుల్లో లిక్కర్ తాగి డ్రైవర్ నడిపాడు. తర్వాత ఆ మోటార్ బైకులు నడిపారు, మోటార్ బైకులు నడుపుతూ ఆ లిక్కర్ తాగి నడిపి చనిపోయారు అని చెప్తే పోలీసులు విచారణకు పిలిచారు. విచారణకు హాజరయ్యింది ఆవిడ. ఆ విచారణ సందర్భంగా ఏం చెప్పారు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాసి ఇచ్చారో అదే చదివాను, నాకు అంతకు మించి అదనపు ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఏం లేదు, కేవలం వాళ్ళు రాసిచ్చిందే చదివానని చెప్పి పోలీసులకు విచారణలో చెప్పినట్టు మనకు న్యూస్ విన్నాం. ఇప్పుడేమంటారు పోలవరం గురించి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అన్నారు, దాన్ని సంతకం పంపించేశారు, పోలవరం గురించి పట్టించుకోవట్లేదు, సంతకం పంపించేశారు, పోలవరం ఎత్తు తగ్గించేశారు అని చెప్పి మాట్లాడారు ఆవిడ. అలాగే మంగళవారం అప్పులు తీసుకొచ్చిన దానికి మంగళవారాన్ని పెట్టుకున్నారు అని చెప్పి కామెంట్ చేస్తూ ఈ కామెంట్ని పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి ట్యాగ్ చేశారు ఆవిడ. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చారంట, ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చారు, సోమవారాన్ని సంతకం పంపించేశారు, పోలవరాన్ని ప్రతి సోమవారం పోలవరం అన్నారు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని సంతకం పంపించేశారు, పట్టించుకోవట్లేదు ఇప్పుడు అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు. కామెంట్ చేశారు, నన్ను ట్యాగ్ చేయడం దీనికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి. సరే అసలు పోలవరం సంబంధించి ఆవిడకి ఏం తెలుసు, పోలవరం అసలు కనీసం అది పెద్ద లోతైనటువంటి సబ్జెక్టు. కానీ అర్థం అంటే ఎత్తు తగ్గించారని చెప్పేశారు. ఎప్పుడు తగ్గించారు, ఎవరు తగ్గించారు, తగ్గించింది ఎవరు, అసలు ఎత్తు తగ్గిస్తూ లెటర్ రాసింది ఎవరు కేంద్ర ప్రభుత్వానికి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు చాలా క్లియర్గా గతంలో ఏం జరిగిందని చెప్పారు, గతంలోనే చెప్పారు, ఇప్పుడు చెబుతున్నారు ఆయన. 2014లో విభజన జరిగినప్పుడు, రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన జరిగినప్పుడు పోలవరాన్ని నిర్మించిస్తాము ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. దాంట్లో పొందుపరిచిన దాని ప్రకారం ఏంది, 45.72 మీటర్ల ఎత్తుతోటి దాన్ని నిర్మించాలి, దాని నిర్మాణం జరగాలి, బైఫర్కేషన్ చట్టంలో కూడా అదే చెప్పారు. అది నేషనల్ ప్రాజెక్ట్, అది నేషనల్ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు ఇస్తుంది. సో దాని నిర్మాణం 2014 నుంచి 2019 వరకు చాలా చేశారు. ఆ తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దానికి సంబంధించినటువంటి ఎత్తును తగ్గిస్తూ ఎంతకు తగ్గించారు, 41 తగ్గించారు, 41.15 తగ్గించారు, 41.15 మీటర్లు తగ్గించారు. మీటర్లు తగ్గించి లెటర్లు రాశారు కేంద్ర ప్రభుత్వానికి. సిడబ్ల్యూసీ రాశారు, సెంట్రల్ వాటర్ కమిషన్ రాశారు, సిడబ్ల్యూసీ రాశారు, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు, మేము ఎత్తు తగ్గించుకుంటామని, ఎందుకు నిధులు రావట్లేదని చెప్పేసి ఎత్తు తగ్గించుకుంటామని చెప్పారని చెప్పి ఇప్పుడు రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ చెబుతున్నారు. వాళ్ళు అప్పట్లో రాసినట్టు లెటర్లు కూడా చూపిస్తున్నారు ఆయన. ఎత్తు తగ్గించింది ఎవరు, ఆల్రెడీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పోరాడింది, మీరు ఎత్తు తగ్గిస్తే అది ప్రాజెక్ట్ కాదు బ్యారేజ్ అవుతుంది, అది కాబట్టి ఎత్తు తగ్గించడానికి లేదని చెప్పి. సో మేము 2 ఫేజులుగా మేము నిర్మిస్తామని చెప్పి
అప్పట్లో లెటర్ రాసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది శ్యామల గారు తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడారు అంటే అది అఫీషియల్ ఇన్ఫర్మేషనే కదా. ప్రభుత్వం అంతా ఉన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆర్టీఐ దగ్గర పోయి మీరు తెలుసుకోవచ్చు కూడా. లెటర్ రాసి 2 ఫేజుల్లో మేము నిర్మిస్తాము. ఫస్ట్ ఫేజ్లో 41.15, రెండో ఫేజ్లోనేమో 47.52. ఫస్ట్ ఫేజ్కి మాకు డబ్బులు ఇవ్వండి, 12,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి లెటర్ రాసింది వాళ్ళే. ఆ లెటర్లకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పి రామానాయుడు గారు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, రామానాయుడు గారు చెబుతున్నారు. మరి ఇది వాస్తవమైనప్పుడు పోలవరం తెలుగుదేశం పార్టీ తగ్గించిందని చెప్పేసి ఒక నోట్ రాసిస్తే పార్టీ అధిష్టానం అధికార ప్రతినిధిగా ఈవిడ మాట్లాడుతున్నారు. క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. మీరు పూర్వపరాలండి, గూగుల్లో కొట్టండి తెలిసింది. ఇప్పుడు అంతా సింపుల్ కదా. మీరు గూగుల్లోకి వెళ్ళి పోలవరం ఎప్పుడు తగ్గించారు, ఏ సంవత్సరం తగ్గించారు, ఎప్పుడు అని క్లియర్గా మనం మెన్షన్ చేస్తే మొత్తం హిస్టరీ వస్తుంది. 2022లో మీరు లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వస్తుంది. దాంట్లో తగ్గించి పైగా 12,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాల. ఒకవేళ ఇచ్చినట్టయితే అది కూడా నీకు బటన్ నొక్కే కార్యక్రమానికి వెళ్ళేము, ఇవ్వాల. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది 2024 వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాసినట్టు లెటర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ దాని ప్రకారం నిర్మిస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నిర్మిస్తూ రెండో ఫేజ్లో ఖచ్చితంగా 47 ఖచ్చితంగా 45.72 మీటర్లు ఖచ్చితంగా నిర్మిస్తాము అని చెప్తుంది. బైఫర్కేషన్ చట్టంలో కూడా అదే 45.72 మీటర్లు సుమారుగా అది మేము నిర్మిస్తాము, రెండో ఫేజ్లో నిర్మిస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ చెబుతుంది. గత ప్రభుత్వం 2 ఫేజ్లో మేము నిర్మిస్తామని చెప్పింది. ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది 2028 నాటికి, రెండో ఫేజ్ కూడా మేమే నిర్మిస్తామని చెప్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. లేదంటే రెండో ఫేజ్ నిర్మించబడి అది బ్యారేజ్ అవుతుంది కాబట్టి మేము నిర్మిస్తామని చెప్తుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఇబ్బంది ఏంది, ఛత్తీస్గఢ్ నుంచి ఇబ్బంది ఉంది ఎత్తు పెంచడానికి, తెలంగాణ నుంచి ఉంది, ఒరిస్సా నుంచి ఉంది. ఈ రాష్ట్రాల చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఉన్నాయి. కారణం ఏంటంటే ముంపు ప్రాంతం ఎత్తు పెరిగితే ముంపు ప్రాంతాలు పెరిగిపోతాయి ఆ రాష్ట్రాల్లో. సో ఆ రాష్ట్రాలని కన్విన్స్ చేసుకొని వెళ్ళాలి. సో ఆ రాష్ట్రాన్ని కన్విన్స్ చేసుకుని వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఈ ప్రభుత్వం నిర్మిస్తుంది 41.15 మీటర్లే నిర్మిస్తుంది. ఇప్పుడు 41 కాదు చూస్తాను ఎగ్జాక్ట్ ఏంటి ఎంత అనేది. ఫస్ట్ ఫేజ్ అది జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి లెటర్. అది ఫస్ట్ ఫేజ్లో ఎంత నిర్మిస్తాం 41.15 ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో వచ్చేసి 45.72 అది 45.72 కరెక్ట్గానే చెప్పాను. సో కాబట్టి ఈ 2 ఫేజ్లో నిర్మించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తుంది. కానీ ఈలోపు ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. కన్విన్స్ చేయకుండా డైరెక్ట్గా మేము అంత ఎత్తు నిర్మిస్తామంటే అసలు కోర్టుకు వెళ్తే అసలే ప్రాజెక్ట్ ఆగిపోయే ప్రమాదం. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చి ఎత్తు తగ్గించింది కాదు, అసలు ఎత్తు తగ్గించేదానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగింది ఎవరు, ఆ లెటర్ రాసింది ఎవరు అనేది శ్యామల గారు తెలుసుకోవాలి. ఇప్పుడు శ్యామల గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ట్యాగ్ చేశారు. ఖచ్చితంగా నేను అనుకోవటం దానికి ఎవరైనా ఇస్తారు శ్యామల గారికి. ఎందుకంటే వాళ్ళకి ట్యాగ్ చేశారు కాబట్టి. ట్యాగ్ చేయకపోతే ఉండేది కాదు. వాళ్ళు ట్యాగ్ చేశారు కాబట్టి అమ్మ తెలుసుకో దీని హిస్టరీ ఏంటి అనేది, బైఫర్కేషన్ చట్టంలో ఏం చెప్పారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ ఎప్పుడు రాశారు, ఇవన్నీ తెలుసుకోమని చెప్పి బహుశా నేను అనుకోవటం చాలా సీరియస్గానే రిప్లై వస్తుంది ఆవిడకి. సో ఏదోటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్టు ఉంది. అది కరెక్ట్ కాదు కదా. శ్యామల గారు ఇప్పుడు ఆవిడ స్పోక్స్ పర్సన్ అనేటువంటి ఒక శానిటీ అనేది రావాలి. అది రాకుండా యాంకర్ శ్యామల కింద మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. సో ఆ ట్వీట్ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది పోలవరం గురించి ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఆవిడ మాట్లాడుతున్నారు. జనరల్గా వాళ్ళు లెటర్ రాసిస్తారు, ఏ పార్టీ అయినా వాళ్ళు లెటర్ రాసిస్తే ఆ లెటర్ను యాసిడ్ చదివితే ఎలాగో దాని హిస్టరీ కూడా తెలుసుకోవాలి. ఇవాళ గూగుల్ తల్లి ఉంది, గూగుల్ తల్లిని అడిగితే అన్నీ చెప్తుంది. సో ఆడ పోయి శ్యామల గారు కూడా ఎత్తుక్కోవచ్చు గూగుల్లో. ఎత్తుకుతే మొత్తం హిస్టరీ వస్తుంది, ఎప్పుడు లెటర్ రాశారు, ఏంటి, ఎవరు రాశారు, ఎత్తు తగ్గించేదానికి అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.